పూరీ పట్టణంలో ఏ వైపు నుండి చూసినా మన వైపే తిరిగి ఉన్నట్టుగా కనిపించే నీలచక్రం, 12 సంవత్సరాలకు ఒకసారి మారే మూల విరాట్టు, స్నానయాత్ర తర్వాత ఇక్కడున్న దేవుళ్ళకి 15 రోజుల పాటు జ్వరం వస్తుందని, ఈ సమయంలో జగన్నాథుడు ఏకాంతంగా ఉంటాడని నమ్ముతారు. ఇలా చెప్పుకుంటూ పోతే పూరీ జగన్నాథుడి ఆలయంలో ప్రతిదీ అద్భుతమే. ఈ దేవాలయ వంటశాలలో జగన్నాథుడి కోసం వండే వంటకాలన్నింటినీ లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుందంట. వండిన ఆ వంటకాలు లక్ష్మీదేవికి గనక నచ్చకపోతే ఓ శునకం నీడ రూపంలో వంటగదిలోకి ప్రవేశిస్తుంది. అలా ఆ శునకం నీడ వంటగదిలోకి వచ్చినప్పుడు వండిన వంటకాలన్నింటినీ పడేసి మళ్ళీ వంట చేయడం మొదలు పెడతారు. ఈ దేవాలయంపై ఉండే జెండా గాలి వీస్తున్న దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. 45 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ గుడిపైకి ఎలాంటి ఆధారం లేకుండా ఎక్కి